హైదరాబాద్ పారిశ్రామిక భూమార్పిడి విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షాలు ఈ విధానంపై మాటల యుద్ధానికి దిగాయి, పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 50-60 ఏళ్ల క్రితం చిన్న మధ్యతరగతి యూనిట్లు పెట్టుకుని ఇప్పుడు హిల్ట్ పథకం కింద ఆ భూములను మార్చుకుంటున్న పారిశ్రామికవేత్తలు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అప్పుడే మార్కెట్ రేటుకు డబ్బులు పెట్టి కొనుక్కున్నామని, ఇప్పుడు చేస్తున్నది జోన్ మార్పిడి వల్ల 10%తో అయిపోవాలని, అయితే హిల్ట్ పేరుతో 30 నుంచి 50% వేస్తున్నారని అంటున్నారు. న్యాయంగా అయితే ఇంతకన్నా తక్కువకే కావాలన్నారు. కన్వర్షన్ కూడా తమకు భారమేనని చెబుతున్నారు. మరోపక్క ప్రతిపక్షాలు 5 లక్షల కోట్ల కుంభకోణం అంటున్నాయని, సాధారణంగా వ్యవసాయ భూములు, గ్రీన్ బెల్టుల్లో ఉన్న భూములను నివాస ప్రాంతాలుగా మార్చుకోవాలంటే ఎకరానికి 10,11,714 రూపాయలు చెల్లించాలి. పారిశ్రామిక జోన్ నుంచి నివాస జోన్ కు మార్చాలన్నా అంతే ధర ఉంది. దశాబ్దాల కిందట డబ్బులు పెట్టుకుని ఇంతకాలం పరిశ్రమలు నడిపి ఉపాధి అవకాశాలు కల్పించిన తమకు ఇప్పుడు గజాల చొప్పున లెక్కేసి వాటి రిజిస్ట్రేషన్ విలువలో 30 నుంచి 50% కట్టాలంటున్నాయని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఆ లెక్కన నాచారంలో గజం 21,000 ఉందని, 30% చొప్పున కట్టాలంటే ఎకరానికి 3 కోట్లు అవుతుందని, ఇదెక్కడి న్యాయమని చర్లపల్లి, నాచారంలోని పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఉన్నపలంగా పరిశ్రమలను తరలించమంటే ఆషామాషి వ్యవహారం కాదంటున్నారు. జోన్ మార్పిడి ద్వారా భూమి డెవలప్మెంట్ కు ఇస్తే వచ్చే లాభం కన్నా పరిశ్రమను ఓఆర్ఆర్ బయట ఏర్పాటు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమలకు తరలింపు ఇది మరింత కష్టమన్నారు. కొత్త ప్రాంతానికి పరిశ్రమను తరలించినంత తేలికగా ఉద్యోగులను తరలించడం సాధ్యం కాదని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగులు ప్రస్తుతమున్న కంపెనీ చుట్టుపక్కలే సొంత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, మారుమూల ప్రాంతాలకు మార్చితే అక్కడికి రారని అంటున్నారు. నిపుణులైన ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. భూములకు రియాలిటీ విలువ లభించడం మినహా తమకు ఎలాంటి లాభం లేదని అంటున్నారు. ఇరవై 22 పారిశ్రామిక వార్డుల్లో హిల్ట్ పాలసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమావేశాలు కూడా పెట్టుకుంటున్నారు. జోన్ కన్వర్షన్ చేసుకుని ఓఆర్ఆర్ బయటకు వెళ్లేందుకు ఎంతమంది సిద్దమనేది తేలాల్సి ఉంది. పెద్ద రోడ్ల పక్కన స్థలాలున్నవారు కమర్షియల్ కాంప్లెక్స్ల వైపు చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు జోన్ మార్పిడి ఫీజును చెల్లించే పరిస్థితుల్లో కూడా లేరు. చిన్న రోడ్ల వెంబడి స్థలాలున్నవారు, పరిశ్రమే తమ ఉపాధిగా జీవిస్తున్నవారు అంత సుముఖంగా లేరు. అయితే చుట్టుపక్కల నివాస ప్రాంతాల ప్రజలు ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం పేరుతో తమపై చీటికి మాటికి కాలుష్య నియంత్రణ బోర్డుకు ఫిర్యాదులిస్తూ బెదిరిస్తున్నారని కొందరు వాపోయారు. ఇదంతా భరించలేని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నగరం వెలుపలికి పోవాలని యోచిస్తున్నారు. మరికొందరు అక్కడకు చిరుద్యోగులు రారని భయపడుతున్నారు.